హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 దశల్లో దీన్ని అయితే చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గృహ గణన, అలాగే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ అయితే ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్లి ఇళ్ల వివరాలు అయితే సేకరిస్తారు. అయితే ఏపీలో ఈ జనగణన బాధ్యతల్ని సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించాలని నిర్ణయించారండి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామం సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ కీలక బాధ్యతలను అయితే అప్పగించింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుండగా ఏప్రిల్లో మే 1 నుంచి తొలి దశ ప్రారంభం కానుంది ఏపీలో. అయితే ఏపీలో జనగణనకు సంబంధించి ఎన్యూమరేటర్ల నియామకం పైన కొంతకాలంగా సందిగ్ధత కొనసాగింది. ఈ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే అంశం పైన అయోమయంలో అయితే ఉంది. గతంలో జనగణనకు ఎన్యూమరేటర్లుగా టీచర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈసారి స్వర్ణ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ గణన బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారండి. జనగణనకు సంబంధించి ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి ప్రతి 700 నుంచి 800 మంది జనాభాకు ఎన్యూమరేటర్ గా నియమించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల వారీగా సచివాలయ ఉద్యోగుల వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులని జనగణన విభాగం కోరింది. ఇక మరో వారంలో ఎన్యూమరేటర్లను నియమించి శిక్షణ కూడా వెంటనే ప్రారంభించనున్నారు. మార్చి నెలలో జిల్లా, సబ్ డివిజన్, అడిషనల్ ఛార్జ్, అలాగే సిట్ ఎన్యూమరేటర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశారు. త్వరలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి వారికి మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్ల ద్వారా మండలాల్లో శిక్షణ అయితే ఇవ్వనున్నారండి. ఈ శిక్షణ ఏప్రిల్ 24 లోపు శిక్షణ పూర్తి చేయాలని కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. అయితే ఎన్యూమరేటర్లుగా నియమించే సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం కింద 25,000 రూపాయల వరకు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్యూమరేటర్లు ప్రజలు అందించిన వివరాలను యథాతథంగా నమోదు చేసుకుంటారు. ఏపీలో మే 1 నుంచి మే 31వ తేదీ వరకు కొనసాగుతుంది. అదే తెలంగాణలో అయితే మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ జనగణన అంటే పాపులేషన్ ఇదైతే మనకి జరుగుతుందండి. కాబట్టి వీళ్ళకి 25,000 వరకు నెలకి జీతం ఇచ్చే విధంగా అయితే వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. అంటే మనకి మే 1వ తేదీ నుంచి మే 31 అంటే ఒక నెల వరకు ఇదైతే కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ ఒక నెలకు గాను 25,000 రూపాయలు ఈ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.